కడప గడ్డ మీద మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ మొదటిసారి కడప గడ్డ మీద మహానాడు జరుగుతోంది. ఏంటి సార్, ఎలా ఉంది మీకు? రాష్ట్రంలో ఏ గడ్డ అయినా సరే తెలుగుదేశం అడ్డాని అనేది మొన్న 2024 ఎన్నికల్లో నిరూపితమైంది. ఈరోజు వేరే ప్రాంతాల్లో జరిగిన మహానాడుకి తీసిపోని విధంగా కొన్ని సందర్భాల్లో కొంతమంది చెప్తున్న దాన్ని బట్టి మెరుగ్గా కూడా జరుగుతుందన్నారు. కడప కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా, ప్రత్యేకంగా రాయలసీమ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా అటెండ్ అయ్యి ఈ మహానాడుని విజయవంతం చేశారు. విజయవంతం అంటే జనం బాగా వచ్చేదానికి కాదు, జనంతో పాటు కార్యకర్తలతో పాటు కార్యకర్తల సంక్షేమం కోసం, పార్టీ మేలు కోసం, అదేవిధంగా పార్టీ ద్వారా ప్రజలకి జరిగే మేలు గురించి అర్థవంతమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. మేమేమి నాయకులను పొగడ్తలే లక్ష్యంగా ఈ మహానాడు పెట్టాల. మహానాడులో మేము మా నాయకులను గౌరవించుకుంటూ కార్యకర్తల సమస్యలు ఏమిటి, కార్యకర్తలకు భవిష్యత్తులో ఏ విధంగా చేయాలి, కార్యకర్తల్ని ప్రజా సంక్షేమంలో, ప్రజాభివృద్ధిలో, లేకపోతే ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలి అనే అనేక విషయాల మీద, రైతులకు సంబంధించి, అదేవిధంగా మహిళలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయి. మీరు చూస్తా ఉన్నారు. మొదటి రోజు అనేకమైనటువంటి తీర్మానాలు పార్టీ తరపు నుంచి ప్రవేశపెట్టబోతున్నారు. రేపు ఒక భారీ ప్రకటన రాబోతుందని, నారా లోకేష్ గారికి ఒక కీలకమైనటువంటి పదవి దక్కబోతుందని, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారిని మనం చూడబోతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దాని మీద మీరు ఇచ్చేటువంటి క్లారిటీ ఏంటి సార్? దాని గురించి అయితే నాకు అవగాహన లేదు, కానీ అటువంటిది మీరు చెప్పినట్టు అటువంటిది ఏమైనా జరిగితే ప్రతి కార్యకర్త కూడా మహాదానందం పొందుతాడనటంలో ఎటువంటి ఇది లేదు. ఈ రోజు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారులే మా నాయకుడు, అన్డిస్ప్యూటెడ్ లీడర్స్. సో ఆయనకి నిజంగా మీరు చెప్పినట్లు అటువంటిది ఏమైనా ఉంటే గనక మేమందరం కూడా మా తృప్తిగా ఆనందపడతాం. ఓకే సార్, మద్యం కుంభకోణం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉంది. నిజంగా మద్యం కుంభకోణం సంచలనం రేపుతుంది ఆంధ్రప్రదేశ్లో. మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు వరుస అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏంటి, మహానాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా అంటే ఏం చెప్తారు? అసలు ఎక్కడ కూడా ఆ చర్చ ప్రభుత్వంలో కానీ క్యాబినెట్ కానీ ఎక్కడ జరగట్లేదు. అదేదో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తుంది అనే భావన మీరు ఏదైతే చేస్తున్నారో మాకు ఎవరికి తెలియదు. దాని గురించి చట్టం, అధికారులు ఏదైతే ఉందో వాళ్ళు చేసుకుంటారు, అంతేగాని నాకు కానీ వేరే వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. ప్రస్తుతం మనతో పాటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అసలు మహానాడులో ఈరోజు ఎటువంటి తీర్మానాలు చేశారనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ మొదటిసారి కడప గడ్డ మీద మహానాడు కార్యక్రమం జరుగుతోంది. సార్ ఏంటి సార్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండమైన ఏర్పాట్లండి, అద్భుతమైన కార్యక్రమం. కడపలో మహానాడు పెట్టడం, ఆ కార్యక్రమాన్ని నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిర్వహించడం నాకు బాధ్యత. గర్వంగా, సంతోషంగా, ఆనందంగా, అన్ని రకాలుగా కూడా ఇదొక ప్రివిలేజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని జిల్లా అందరూ కూడా నాయకులు అందరం సమిష్టి బాధ్యతగా నిర్వహిస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. మొదటి రోజు మధ్యాహ్నం 3 గంటలైంది, 4 గంటలు అవుతా ఉంది. ఈరోజంతా పార్టీ సంస్థాగత నిర్మాణాల మీద తీర్మానాలు జరుగుతున్నాయి. రేపు అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి. ఎల్లుండి భారీ బహిరంగ సభ ఉంటుంది. ముఖ్యమంత్రి గారి ప్రసంగం కూడా ఉంటుంది. మొన్నాడు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. భోజన ఏర్పాట్లు కానీ అందరూ క్యాటర్ అంతా కూడా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి కూడా వచ్చి కడప నగరం అంతా కలియదిరుగుతూ ఉన్నారు. నగరం అంతా కూడా పసుపుమయం అయిపోయింది. ఆనందంగా ఉన్నారు అందరూ. చాలా మంచి కార్యక్రమం. ఓకే, రేపు పసుపు పండుగలో భాగంగా ఒక పెద్ద భారీ తీర్మానం చేయబోతున్నట్లుగా నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకి కీలక పదవి దక్కబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దాని గురించి మీరేమంటారు సార్? ఇది కార్యకర్తల డిమాండ్, పార్టీ నాయకుల డిమాండ్, ప్రజల డిమాండ్ కూడా నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతాల మీద ఆవిర్భవించిన పార్టీ. ఆ పార్టీ 3వ తరం నేత వచ్చారు. మీరు ఒకసారి దేశంలో ఏ రాజకీయ పార్టీ, ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన పార్టీ 43 సంవత్సరాలు ఏ ప్రాంతీయ పార్టీ లేదు. ఒక తమిళనాడులో ఏఐడిఎంకే, డిఎంకే పార్టీ తప్ప మీరు మిగతా దేశంలో ఎక్కడ వెతికినా కూడా 43 సంవత్సరాల వయసున్న ఏ ప్రాంతీయ పార్టీ లేదు. అటువంటి ప్రాంతీయ పార్టీని ఒక బాధ్యత కలిగిన నాయకత్వం వచ్చినప్పుడే మళ్ళీ మనుగడ సాగించాలంటే ఈరోజు ఈ 3వ తరం నేత ఒక కీలక పదవిలోకి రావాలా, ఒక బాధ్యత తీసుకోవాలా, పార్టీని నడిపియాలా. నేను అదే చెప్తున్నా, ప్లాటినం జూబ్లీ
75 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆ కార్యక్రమం నారా లోకేష్ గారి నాయకత్వంలో జరగాలని చెప్పి, అది జరగాలంటే ఆయన నాయకత్వం ఈరోజు బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రాష్ట్రంలో ఎన్నో అవినీతి అవకతవకలు జరిగాయి. అందులో భాగంగానే రాష్ట్రాన్ని ఇప్పుడు మద్యం కుంభకోణం అనేది కలిచివేస్తుంది. అంటే అసలు ఆ మద్యం కుంభకోణం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మద్యం కుంభకోణంలో చూసుకున్నట్లయితే అధికారులతో పాటుగా ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కూడా వరుసగా అరెస్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కేసులో అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారి ప్రసంగం మీరు వినింటారు ఈరోజు ఉదయం. అవినీతి చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పినారు. స్పష్టంగా మద్యం కుంభకోణం అనేది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. అంత కుంభకోణాన్ని ఎక్కడ చూడలే. అసలు ఆ కుంభకోణం లేక ఒకసారి రికార్డ్స్ వెరిఫై చేస్తే అసలు మన భారతదేశంలో ఉన్నామా, భారతదేశంలో ఇటువంటి వ్యక్తులు ఉన్నారా అని భయభ్రాంతులు గురి చేసే కుంభకోణం అది. ఆ కుంభకోణంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి పేషీలో ఉన్న అధికారులు ఇరుక్కుపోయి ఈరోజు జైల్లో ఉన్నారంటే అది పెద్ద నేత హస్తం ఉన్నట్టే. చేసుకున్నోడికి చేసుకున్నంత, తప్పు చేసినోడు ఎప్పటికైనా కూడా అనుభవించ తప్పదు. సార్, అసలు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పరిస్థితి జిల్లాలో ఏ రకంగా ఉంది అంటే ఏం చెప్తారు? ఏం లేదు. కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం లేదు. అంటే మీ సతీమణి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిజంగా అసలు వైఎస్ఆర్సీపీ నేతల్లో కొంతమంది అభ్యర్థుల్లో కూడా వణుకు మొదలైంది అనేటువంటి ప్రచారం జరుగుతోంది. దానికి నిజంగా బలం చేకూర్చేలాగే మాధవిరెడ్డి గారు కూడా అంటే కొన్ని మీటింగుల్లో ప్రసంగాలు అలాగే ఉన్నాయి. ఏంటి సార్, ఏం జరగబోతుంది అసలు రానున్న రోజుల్లో? వాళ్ళు గత 5 సంవత్సరాల్లో కడప జిల్లాలో అనేక తప్పులు, అవినీతి, అక్రమాలు చేశారు. అవన్నీ ప్రశ్నించేసరికి వాళ్ళలో వణుకు పుట్టి ఫ్రస్ట్రేషన్తో రకరకాలు మాట్లాడుతున్నారు. మీరు ఉదాహరణలు చూసిన కడప మేయర్ ఈరోజు తొలగించబడ్డాడు. అవినీతి ఆరోపణలతో తొలగించబడ్డాడు. అదేదో చిన్న అవినీతి, చిన్న తప్పు అని మాట్లాడుతున్నాడు. దొరికింది చిన్నది, దొరకంది చాలా ఉంది. దొరకని దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఓకే, 3వ రోజు బహిరంగ సభ జరగబోతుంది. ఎక్కడెక్కడి నుంచి రాబోతున్నారు? ఏ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రాయలసీమ వ్యాప్తంగా జన సమీకరణ చేస్తున్నాం. ఇంకా కొంత నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల నుంచి కూడా చేస్తున్నాం. కడప జిల్లా నుంచి ముఖ్యంగా ఈ 10 నియోజకవర్గాలంటే ఉమ్మడి జిల్లా నుంచి కూడా టార్గెట్ చేస్తున్నాం. భారీ బహిరంగ సభ, జన సమీకరణ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది.